డిక్లరేషన్లో 42% అన్ని రంగాల్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ బీసీల నోట్లో ఇవాళ మన్నుగొట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఇవాళ చేస్తూ ఉన్నది. వాళ్ళ మోసపు బుద్ధి ప్రతిరోజు ఇవాళ బయటపడతా ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీల బిల్లు పాస్ అయ్యడానికి చేయాల్సినంత కసరత్తు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఈ బిల్లు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా 42% బీసీ బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడాడు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. నిన్న మరి ఈ మాధవరెడ్డి అనే ఒక పిటిషనర్ బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్తే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు మీడియేషన్ చేయలేదు? ఇవాళ ఈ బీసీ బిల్లు కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళటానికో హైకోర్టుకు వెళ్ళటానికో మీ మంత్రులు సినిమా ఒక నటుల్లాగా పెద్ద పెద్ద యాక్టర్లాగా నటిస్తున్నారు తప్ప ఎందుకు మాధవరెడ్డి ఇంటికి వెళ్ళి ఎందుకు తనను కన్విన్స్ చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎలాంటి ఎంపరికల్ డేటా లేకున్నా కూడా ఇలాంటి చట్టబద్ధత లేకున్నా కూడా ఏ సంస్థతోని జనాభా లెక్కల సేకరణ చేయకుండా కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినాం బిడ్డ ఇచ్చినాం. దానికోసం అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బిల్లు పెట్టినప్పుడు మరి కాబట్టి మనం విత్డ్రా చేసుకోవాలనే ఒక అంశాన్ని ఎందుకు మాధవరెడ్డికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చజెప్పలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ విధానం ఓ రకంగా ఉంటుంది, ఇవాళ బీసీ రిజర్వేషన్ పట్ల ఇవాళ కాంగ్రెస్ విధానం మరో రకంగా ఉన్నదంటానికి ఇదే నిదర్శనం. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్కు ఉంటారు, 8 మంది బీజేపీలకు ఉంటారు. మొన్న జరిగిన అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో పట ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీల కోసం దేశవ్యాప్తంగా బిల్లు పెట్టాలని చెప్పి బీసీల జనాభా ఎంతుందో అంత వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎందుకు మొన్న పార్లమెంట్ సెషన్లో వాళ్ళ సభ్యులతో ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎందుకు నిలదీయలేదు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు రావడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇస్తే రేపు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ ఇక్కడ బిల్లు పాస్ కాకపోతే దేశవ్యాప్తంగా మరో రాజకీయ పార్టీ మీద ఎన్నికల్లో ప్రచారం కోసమే దీన్ని వాడుకున్నారు తప్ప ఆ చిత్తశుద్ధి ఉండంటే భారతీయ జనతా పార్టీని మొన్న జరిగిన వానాకాల సమావేశంలో పట ప్రశ్నించాల్సింది. ఆ రోజు మాట్లాడిన చోట మాట్లాడరు, బయటకు వచ్చి కోర్టులో పోయి ఒక ఆడియన్స్ లాగా పట్టిన పోయి కూర్చుని చేతులు కట్టుకొని ఒక నటిస్తారు. ఎందుకు ఈ నటనలు? ఎవరిని మోసం చేయడానికి ఎన్ని రోజులు మీరు ఇట్లా నటిస్తారని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ మంత్రులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆ చిత్తశుద్ధి మీకు ఉండంటే ఎవరి కోర్టుకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే, బీసీ మంత్రుల మీద ఉండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. ఆ పని చేయలేదంటేనే ఈ బిల్లు పాస్ కావడం మీకు ఇష్టం లేదన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో పట జూబ్లీస్ ఎన్నికలైనా మీరు నెలకు పెట్టినా 2 నెలలకు పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి భూస్థాపితం చేయడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.